పక్క దేశంలో పోతుంది కదా, చైనా ఆడుతుంది, చైనా ఆడుతుంది, జపాన్ ఆడుతుంది, అమెరికా ఆడుతుంది, అన్నిట్లో ఆడుతుంది భయ. 100 అన్ని కలిపి 1000 కోట్లు కొడుతుంది. మన 1000 కోట్లు అంటే ఎటకారంగా ఉంది భయ, వెటకారం కాదు భయ. ఇప్పుడు నేను 1,00,000 కోట్లు అంటే 10 కోట్లు కొట్టింది. పైన 5 కోట్లేదు భయ. టిపిఆర్ కదా బాగుపడి కూడా అంత అంత సీన్ లేదు వీటికి. అల్లు అర్జున్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన ఒక ఫేమస్ సార్, ఆయన ఒక ఐకాన్ సార్. పైగా అల్లు అర్జున్ ఉన్నంత క్రేజ్ ఎవరికి ఉంది ఇప్పుడు. పైగా నేషనల్ అవార్డు ఇంతవరకు 70 ఏళ్ళ చరిత్రలో తెలుగు వాళ్ళు ఎవరు రాని అవార్డు అల్లు అర్జున్ ఒక్కడికి వచ్చింది. ప్రభాస్ అవార్డు రాలేదే, 70 ఏళ్ళకి ఎవరు రాని అవార్డు వచ్చిందంటే. పుష్ప 2 సినిమాని చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరు చూడమంటున్నారు. మరి పైగా వాళ్ళ అభిమానులు ఎవరు అభిమానులు వాళ్ళకి ఉంటది, నేను కాదంటే. ఇప్పుడు ప్రభాస్ కి ఎక్కువ అభిమానులు, మహేష్ బాబుకి ఎక్కువ అభిమానులు అంటే నువ్వు ఏమని చెప్పగలుగుతావు? ఇక్కడ అభిమానులతో సంబంధం లేదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్ చూసేస్తారు. ఇప్పుడు అందరూ జనాలు అందరూ ఓన్లీ పవన్ కళ్యాణ్ అభిమానులే, ప్రభాస్ అభిమానులే లేదు ఎక్కడ చూపి. పుష్ప 2 కొట్టే రికార్డులు మళ్ళీ నెక్స్ట్ ఏ హీరో కొడతాడు? పుష్ప 2 ఫస్ట్ కొట్టిన తర్వాత చూద్దాం. కొడతాడని చెప్తున్నావు కదా మరి. సరే కొట్టే వారికి కొట్టితే ఎవరికి ఛాన్స్ అంటే ప్రభాస్ ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎవరి వల్ల అయితే కాదు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా అది అయితే వర్కౌట్ అయితే అది రిలీజ్ అవునే అప్పుడు చూద్దాం. అంటే మహేష్ బాబు ప్రెసిడెంట్ అయితే లేదనమాట, ట్రెండ్ ఏం లేదు. అల్లు అర్జున్ మాత్రం పెట్టి వెళ్ళలేమంటున్నారు జనాలు. ఒకటి భయ పోయేవాడు పోతాడు, పోనాడు పోడు అంతే. ఇప్పుడు అట్లనే అల్లు అర్జున్ వచ్చి అందరు పేకలను కత్తి పెట్టి సినిమా చూడ అంటలేదుగా. చూస్తే చూడలేదు మానేసి అంతే, అందరూ అయితే చెప్తారు. అదే చూస్తే చూడలేదు. అల్లు అర్జున్ ఏం సంబంధం లేదు. ఒక మాట ఓ లేదో డబ్బుల కోసం చేస్తున్నారు ఏమి, అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పిఎం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ ఆయన సినిమా హీరో, బిజినెస్ మ్యాన్. డబ్బుల కోసం సినిమా చేస్తాడు. నువ్వు డబ్బులు ఇప్పుడు అల్లు అర్జున్ నువ్వు డబ్బులు ఇచ్చి చేస్తాడు. వాళ్ళు సినిమాల కోసం సినిమాలు అంటే డబ్బులు ఇస్తే చేస్తాడు. ఏం కోపం నాకు అర్థం కావట్లేదు. అవునన్నా నిన్నెవరు చూడమన్నారు నాకు అర్థం కావట్లేదు. సినిమా చూడొద్దా? నేను సినిమా చూడను. నేను సినిమా ఎప్పుడు చూస్తానంటే టీవీలో రాని ఐబొమ్మలో చూడండి. ఓటీలో చూస్తా లేదా టీవీలో వచ్చిన తర్వాత చూస్తా. ఎందుకంటే నేను అంత పెట్టలేండి, అంత నా వల్ల అయితే కాదు. అంటే 50 రూపాయలు పెట్టుకోండి నేను సినిమా టికెట్ కొనలేను. పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు సినిమా చూడొద్దంట. నాది నెల్లూరు, చిత్తూరు, పక్కన ఒంగోలు, నీకెందుకు అవన్నీ? పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు థియేటర్ లో సినిమా చూడొద్దా? చెప్పా ఏంది బంద్ అయిందిరా.